ఇక దీనికైతే దిక్కే లేరా. ఇది ఏంటిది? కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని డేట్లతో సహా ఇచ్చిండ్లు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్కి సంబంధించి డేట్లతోటి ఇచ్చిండ్లు. ఆ డేట్లను ఒకసారి మీ ముందు పెడతా. ఇక గ్రూప్ 1 నియామకాలు ఇందులో డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఆ పోలీసు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీసరు, డిప్యూటీ సూపరింటెండెంట్, ఇట్లా ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడట? 1-2-2024 ఫిబ్రవరిలో అయిపోవాలి. ఎగ్జామ్ అయిందా? మొన్న అయింది. ఇక గ్రూప్ 2 నియామకాలకు సంబంధించి ఫేజ్ 1లో 1-4-2024, రెండో ఫేజ్లో 15-12-2024. ఒకటో ఫేజ్ వచ్చేసి ఏప్రిల్లో పెట్టాలి, జరగాలి. రెండో ఫేజు డిసెంబర్ 12 అట. ఒకటో ఫేజే జరగలేదు. ఇక రెండో ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది? ఇది. ఇక గ్రూప్ 3 నియామకాలు వచ్చేసి ఫేజ్ 1 వచ్చేసి 1-6-2024, ఫేజ్ 2 వచ్చేసి 1-12-2024. మొదటి విడతకు సంబంధించేమో ఈ జూన్లో జరగాలి. గ్రూప్ 3 దిక్కే లేదు గ్రూప్ 3. ఇక రెండో ఫేజ్కి సంబంధించి, రెండో విడతకు సంబంధించి డిసెంబర్లో జరగాలి. ఈ డిసెంబర్లో. ఇక మొదటి విడత జరగలేదు ఎగ్జామ్. ఇక రెండో విడత ఎక్కడ జరుగుతాయి? ఇక గ్రూప్ 4 వచ్చేసి ఫేజ్ 1 ఈ నెల 1వ తారీఖు జరగాలి గ్రూప్ 4 ఎగ్జామ్. ఇక ఫేజ్ 2 ఇక లేదు ఇక్కడ. ఫేజ్ 2 ఇక్కడ ఫేజ్ 2 ఇట్లా. ఇక అగ్రికల్చరు, ఫేజ్ 1, ఫేజ్ 2 అన్ని డిసెంబర్ లోపే, ఈ నెల, ఈ సంవత్సరం 24 డిసెంబర్ లోపే ఈ అన్ని పోస్టులు వేస్తామని చెప్పింది. దగ్గరగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు మిషన్ ద్వారా చేపడతారు. దరఖాస్తులు ఎవరు ₹1 ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అరే దుర్మార్గులారా, మొన్ననే పెట్టింది కదా ఫీజు. దొంగలు, బట్టవాయి దొంగలు వీళ్ళు. 13 రకాల అంశాలతోటి ఈ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి గారు, మీ మేనిఫెస్టోలో ఎవరైతే దీనికి చైర్మన్గా ఉన్నారో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి గారు, మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారండి? మీకు ముఖం ఉన్నదా అండి? 2 లక్షలకు సంబంధించి ఉద్యోగాలు దీంట్లో 6 నెలలు గడిచిపోయింది. ఇక 3 రోజులైతే 7వ నెల పడుతుంది. ఇక 5 నెలలే ఉంటాయి. ఈ 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? దీంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా మిగతా పోస్టులు వ్యవసాయ శాఖకు సంబంధించినవి, ఇట్లా అన్ని 2 లక్షల పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇక బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ డిసెంబర్ లోపు ఇవి భర్తీ చేస్తామని చెప్పిండ్రు మేనిఫెస్టోలో. మరి ఏమైనా బుద్ధి ఉన్నదా, సిగ్గున్నదా? మీ దందాలు మీకు కొనసాగుతున్నాయి. మరి నిరుద్యోగులు ఎక్కడ ఆగమై సావాలి? కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం ఫుల్ఫిల్ కావివి. నేను ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది ముందే చెప్పిన. ప్రమాణ స్వీకారం చేసింది కదా, ఈ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికే జూన్ పడుతుంది. ఇక జూన్లో నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే వచ్చే సంవత్సరం ఫుల్ఫిల్ అవుతాయి. వచ్చే సంవత్సరమే మీరు నియామక పత్రాలు అందుకొని జాబులు ఎక్కుతారు అని చెప్పిన. అక్కడికే అయింది.